హాయ్ అండి. ఈరోజు రాయలసీమలో మా పల్లెటూరులో చేసే అలసందల పుల్లగూరని ఎలా చేయాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికోసం అయితే అలసందలు తీసుకోవాలి. బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే సరిపడినంత మిర్చి అయితే తీసుకోవాలన్నమాట. ఒక టొమాటో అయితే తీసేసుకోవాలి. ఒక 10 అట్లా పచ్చిమిర్చి అయితే తీసుకున్నానన్నమాట. కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి 4 రెబ్బలు అయితే వేసుకున్నానన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను అనమాట కొంచెము. ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాము. ఈ వాటర్ వేసేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా ఉడికిపోతుంది. ఇలా కలుపుకొనేసి కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెడదాము. ఒక 4 విజిల్స్ అయితే పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత నీళ్ళు పక్కకు ఉంచుకున్న తర్వాత అందులోవి ఇలా పప్పు గుత్తితో బాగా రాముకోవాలన్నమాట. ఇలా అంతా రాముకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న నీళ్ళు అయితే ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది కొన్ని నీళ్ళు. ఇప్పుడైతే తర్వాత అయితే పెట్టేసుకుందాము. ఆవాలు జీలకర్ర తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఒక చిన్న ఆనియన్, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను అనమాట. అలా కట్ చేసుకునేసి ఇలా వాటర్ అయితే వేసేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము, 1 టేబుల్ స్పూను. ఇప్పుడు మనము తిరువాత దినుసులు అయితే వేసేసుకునేసి కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేగనిద్దాము. వేగిన తర్వాత అయితే మనము రుబ్బి పెట్టుకున్న దాంట్లో ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీ, త్వరగా కూడా అయిపోతుంది. మంచి టేస్టీ అయితే వస్తుందన్నమాట. తప్పకుండా మీరు చేయండి. వేడి వేడి అన్నంలోకి ఇలా కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.